జర్మనీ చరిత్రలోనే అత్యంత భయానకమైన, ఇంకా ఎవరికీ అంతుచిక్కని ఒక నిజ జీవిత నేరకథ. వందల ఎకరాల విశాలమైన ఒంటరి ఎస్టేట్, చుట్టూ మనుషుల జాడే లేదు. అర్ధరాత్రి, బయట భారీ వర్షం, ఇంట్లో కేవలం ఒక్క క్యాండిల్ కాంతి. అంతా భయానక నిశ్శబ్దం. అప్పుడే వినిపిస్తుంది ఇంటి వెనుక బరువైన అడుగుల చప్పుడు. మొదటిసారి మీరు తలుపు తెరిచి చూస్తారు. చీకటి తప్ప ఏమీ లేదు, కేవలం వర్షం. రెండోసారి ఆ చప్పుడు మరింత దగ్గరగా, మీ హాల్ తలుపు దగ్గరే. గుండె వేగం పెరిగిపోతుంది. మళ్ళీ తలుపు తెరిచి చూస్తారు. ఇంకా ఎవరూ లేరు. మూడోసారి ఇక గుండె ఆగిపోయినంత పని. సరిగ్గా అప్పుడే మీ మెదడులో ఒక షాకింగ్ ఫ్లాష్ బ్యాక్ మెరుస్తుంది. ఈ భారీ ఎస్టేట్ మీకు సగం ధరకు ఎలా వచ్చింది? ఆ రోజు ఊరి పెద్దలు మిమ్మల్ని హెచ్చరించారు. ఆ భూమి జోలికి వెళ్ళకండి బాబూ. అక్కడ దశాబ్దాల క్రితం ఒక రహస్య తెగ శూద్రపూజలు చేసేది. ఎవడైతే ఆ ఇంట్లోకి అడుగుపెడతాడో వాళ్ళు ఒక్క ఆనవాళ్లు లేకుండా మాయమైపోతారు. ఆ మాటలు ఇప్పుడు మీ చెవుల్లో గట్టిగా ప్రతిధ్వనిస్తాయి. దయ్యాలే మిమ్మల్ని తీసుకోవడానికి వచ్చాయని మీరు నమ్ముతారు. భయంతో పరుగెడుతుంటే మీ కాలు ఒక పాత రగ్గుమీద తగులుతుంది. రగ్గు కింద ఒక రహస్య చెక్క తలుపు. ప్రాణాలు కాపాడుకోవాలని ఆ తలుపు తెరిచి కిందకి దిగుతారు. అక్కడ శూద్ర పూజల బలిపీఠాలు ఉంటాయని అనుకున్నారు. కానీ స్టెయిన్లెస్ స్టీల్ మెడికల్ టేబుల్స్, ఖరీదైన సర్జికల్ పరికరాలు, మానవ శరీర అవయవాలతో నిండిన జాడీలు. ఇది దయ్యాల ఇన్ను కాదు, కోట్లాది రూపాయల మానవ అవయవాల స్మగ్లింగ్ కేంద్రం. మీరు పారిపోయేలోపే పైన తలుపు టప్మని మూసుకుంటుంది. క్లిక్. గడియ పడిపోతుంది. చీకటి నుంచి ఒక గొంతు వినిపిస్తుంది. బేస్మెంట్ని బాగా చూసినందుకు ధన్యవాదాలు. మాకు ఈ మధ్య స్టాక్ చాలా తక్కువైంది. దశాబ్దాల తరబడి ఆ ఎస్టేట్ రహస్యం చీకట్లోనే ఉండిపోయింది. ఆ ఒక్క రాత్రి, ఆ ఒక్క మనిషి ఆ చివరి నిజం తెలుసుకున్నాడు. ఆ తర్వాత అతను కూడా మాయమైపోయాడు. ఈ కథకి పార్ట్ 2 కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.